Today discuss about de Broglie wavelength problems. అవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం తీసుకుంటాము. ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అలాగే ఎగ్జామ్ కన్ఫామ్గా మనకి ఒక ప్రాబ్లం వస్తుంది. de Broglie wavelength వల్ల లేకపోతే మనకి ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మీద ఇప్పుడు మనకి ఐసెన్బర్గ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి de Broglie మీద ఉంది కాబట్టి de Broglie wavelength మనం ప్రాబ్లం చెప్పుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం ఏంటి ఎలా ఉంటుంది. Calculate the de Broglie wavelength. Wavelength associated the following. First one, a gold ball of a 50 grams moving with a velocity 20 meters per second. ఇప్పుడు మనకి మనకి క్యాలిక్యులేట్ ద de Broglie wavelength associated the following అని మన క్వశ్చన్ ఏమి చూడండి. గోల్డ్ బాల్ ఆఫ్ 50 grams గోల్డ్ బాల్ తీసుకున్నాము. ఇది 50 grams ఓన్లీ మనకి 50 grams ఉంది. నెక్స్ట్ మూవింగ్ విత్ వెలాసిటీ అంటే వేగం ఎంత ఇచ్చారు మనకి 20 meters per second ఇచ్చారు. అంటే మనకి ప్రాబ్లం ఏం కనబడుతుంది, మనకి ఇండైరెక్ట్ మాస్ కనబడుతుంది, వెలాసిటీ రెండు కనబడుతుంది. మాస్ అండ్ వెలాసిటీ రెండు మనకి కనబడుతుంది కాబట్టి ప్రాబ్లం ఏంటి. దీనికి ఫార్ములా లాంబ్డా ఈక్వల్ టు h/mv. లాంబ్డా ఈక్వల్ h/mv. ఇప్పుడు ఫార్ములా మనకి హెచ్ వాల్యూ అంటే ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఏమొస్తుంది మనకి 6.625 ఇంటూ 10⁻−34 m ఈక్వల్ టు 50 grams ఇస్తాడు ఆల్రెడీ. 50 అంటే ఎంత వస్తుంది, 50 గ్రామ్స్ని కేజీలో కన్వర్ట్ చేయాలి. అంటే 50/1000 ఇది క్యాన్సిల్. ఎంత వస్తుంది వాల్యూ మనకి 0.05 kgs 0.05 kgs వస్తుంది. ఇవాళ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. 6.625 10⁻−34 బై m వాల్యూ 0.05 ఇంటూ v వాల్యూ ఎంత వస్తుంది మనకి మూవింగ్ వెలాసిటీ అంటే v వాల్యూ 20 వస్తుంది ఇంటూ 20. సింప్లిఫై చేసేటప్పుడు ఏమవుతుంది వాల్యూస్ మనకి 6.625 10⁻−34 వస్తున్నాడు వాల్యూ.
ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే మనకి 1 వస్తుంది వాల్యూ. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకి వాల్యూ వస్తుంది. అంటే మనకి ఏం లేదు దీంట్లో ఏంటి, మనకి ఓన్లీ ఫార్ములా తెస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా లాంబ్డా ఈక్వల్ h/mv. నెక్స్ట్ అనదర్ వన్ ప్లాంక్స్ వాల్యూ తెలిసి ఉండాలి. 6.625 into 10⁻³ J/s అనే ఆ వాల్యూ మనకు తెలుసుంటేనే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్. దీంట్లో సెకండ్ కండిషన్ ఏంటంటే మనకి ఏ ప్రోటాన్ moving with velocity of meter per second. Your proton ఇప్పుడు ఏమొచ్చిన క్వశ్చన్ మనకి ప్రోటాన్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 2200 m/s అని ఇచ్చారు. ప్రోటాన్ మూవింగ్ విత్ వెలాసిటీ, ఓన్లీ వెలాసిటీ మాత్రమే ఇండైరెక్ట్ ఇచ్చారు, మిగతాది మనకి ఏమీ ఇవ్వలేదు. హౌ డీప్ రోల్ వేరియన్స్ తెలియాలంటే మాస్ తెలియాలి, వెలాసిటీ తెలియాలి. మనకి ఎలా ఉంటుంది, లాంబ్డా ఈక్వల్ టు h/mv. h వాల్యూ 6.625 10⁻³ Joule/second. m equal to 1.67 into 10⁻27 kgs. ప్రోటాన్ మాస్ ఫిక్స్డ్ వాల్యూ, సొంతంగా రాసుకున్న వాల్యూ ఏం కాదు. ప్రోటాన్కి న్యూట్రాన్ మాస్లో అవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా మారవు. నెక్స్ట్ v వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు 6.625 into 10⁻34. m వాల్యూ 1.61 10⁻27 into దీనికి సింగిల్ వేస్తే ఏమొస్తుందంటే మనకి 6.625 into 10⁻34 into 10⁻27. సింప్లిఫికేషన్ ఏమొస్తుందంటే మనకి 1.80 into 10⁻10 వస్తుంది. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 1.80 into 10⁻10 వస్తుంది. సింప్లిఫికేషన్ చేయాలి, సరిపోయి చేస్తే 1.80 into 10⁻0 వస్తుంది. ఇది దీనిలో ఏమీ లేదండి. లాంబ్డా ఈక్వల్ టు h/mv. h వాల్యూ ఆల్రెడీ నోన్, m వాల్యూ మనకు తెలియదు కాబట్టి ప్రోటాన్ వాల్యూ అని ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ప్రోటాన్ న్యూట్రాన్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది.
ఆల్టర్నేట్ వాల్యూ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ మనం గుర్తుంటే ప్రాబ్లం ముందుకు వెళ్తుంది, లేదంటే ఇక్కడతో ఆగిపోతుంది. వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 6.25 into 10⁻34 joules per second, 1.67 into 10⁻27 kgs. V value 2200 value 6.55 into 10⁻34. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ అనేది ఈజీగా వస్తాయి. Next another problem. చూడండి, find the de Broglie wavelength of an electron and the electron is accelerated through a potential difference. ఆల్రెడీ మనకి de Broglie డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. దానిలో చెప్పుకున్నప్పుడు ఫార్ములా వస్తుంది మనకి. de Broglie అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్స్ అండ్ వేలెంత్ ఆఫ్ de Broglie అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్స్ అనే దానికి మనకి దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఫార్ములా వస్తుందండి. ఫార్ములా మనకి λ ఈక్వల్ టు 12.25/√v. అది మనకి ఫార్ములా వస్తుంది. 12.25 √v అనేది మనకి ఇది ఆల్రెడీ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఏంటి ఏమన్నాడు, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు కూడా ఏమొస్తుంది మనకి v ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి. λ ఈక్వల్ టు 12.25/√64 ఇందులో వేస్తే ఏమవుతుంది 12.25 12.25
సింప్లిఫై చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి 0.80 వస్తుంది. 1.2 ఇంటూ 25/8. సింప్లిఫై చేయండి. 0.8443 అంటే వాల్యూ ఎంత వస్తుందండి? 0.153 వస్తుందండి. ఇది సింప్లిఫై చేస్తే అలా వస్తుంది. ఏం లేదు మనకి దీంట్లో మనకి λ = 1.5, λ = 12.25/√v అనేది మనకి ఫార్ములా. ఓన్లీ వోల్ట్ అప్లై చేస్తే చాలు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మనం ఈ వాల్యూ ఆటోమేటిక్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ అందర్ ప్రాబ్లం సేమ్ ఫార్ములా. An electron beam of television receiver to be accelerated by 1.25 kV. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి an electron beam of a టెలివిజన్ తీసుకొచ్చాను. టెలివిజన్ దాంట్లో మనకి రిసీవర్లు ఉంటాయి, అన్నీ మనకి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు రిసీవింగ్ పవర్ అనేది ఒకటి ఉంటుందండి. రిసీవింగ్ యాంటీనా ఉంటుంది, అది ఎంత తీసుకుంటుంది, లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది ఎంత త్వరణానికి గురవుతూ ఉంటాయి అని మనం తీసుకుంటూ ఉండాలి. అంటే మనకి ఎలా వస్తుంది అంటే మన ఫార్ములా మనకి λ = 12.25/√v సబ్స్టిట్యూట్ చేయండి. 12.25 ఇంటూ 1.2 ఇంటూ 1000. సింప్లిఫై చేసేటప్పుడు ఏమవుతుంది మనకి 12.25 వస్తుంది. ఇది సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే వాల్యూ మనకి సింప్లిఫై చేయండి. జస్ట్ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 0.3468. లాంబ్డా వాల్యూ యాంగ్స్ట్రామ్లో కొలుస్తాం కాబట్టి ఈ వాల్యూ వస్తుందండి. 0.3468 అంటే యాంగ్స్ట్రామ్స్. ఇది వాల్యూ. ఎందుకంటే మనకి రెండు ఫార్ములాస్ మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఆల్రెడీ బిఫోర్ 3 years, లాస్ట్ 3 years మనకి ఈ బేస్ మీద లేదంటే డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్లో మనకి ప్రాబ్లం బేస్ అయ్యి వచ్చింది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. వీటిలో వరీ కావాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. అటెంప్ట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, మ్యాక్సిమమ్ 4 మార్క్స్ పడుతుంది. లాస్ట్లో మీకు ఆన్సర్ రాకపోయినా పర్లేదు. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్ ఇది. క్యాలిక్యులేట్ ద de Broglie wavelength. Calculate the de Broglie wavelength. De Broglie wavelength associated with a proton. Associated with a proton proton moving with a velocity. Moving with a velocity. The velocity equal to 1/20th of the velocity of light. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ ద de Broglie wavelength associated with a proton moving with a velocity equal to 1/20th. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్విస్ట్ చూడండి, కొత్త ట్విస్ట్ చూడండి. అసోసియేటెడ్ విత్ ఏ ప్రోటాన్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఈక్వల్ టు 1/20th ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్లో మనకు 1/20th ఉంటుందండి. వెలాసిటీ అంటే ఎలా తీసుకుంటామంటే v ఈక్వల్ టు 1/20th ఇంటూ వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ తీసుకోండి. 1/20th ఇంటూ ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు, 3 × 10⁸ మీటర్/సెకండ్ అండి. ఆల్రెడీ మనకి తెలిసిందే వాల్యూ. సింపుల్గా చేయండి. సిన్స్ velocity of light (3 × 10⁸ మీటర్/సెకండ్. వాల్యూ ఏమో తెలిసిన వాల్యూ మనకి ఫస్ట్ ఏమి. ఇప్పుడు దీన్ని సింపుల్గా చేయండి. చేస్తే వాల్యూస్ ఏమొస్తుందంటే మనకి 1.5 × 10⁷ అని వస్తుంది. ఇది సింపుల్గా చేస్తే దీన్ని 20ని 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే మనకి 20 అవుతుంది. ఏం చేస్తాం, ఇంకా సింపుల్గా చేయాలంటే ఏం చేస్తామంటే 1/2 ఇంటూ 2 × 10 కాబట్టి 10 బయటకు వస్తే ఏమవుతుంది మనకి 10⁻−1 ఇంటూ 3 × 10⁸8 ఏమైనా వస్తుంది మనకి 3/2 ఇంటూ 10⁻7 వస్తుంది. 3 × 10⁻7 వస్తుంది. సింపుల్గా చేసేటప్పుడు ఏమవుతుంది మనకి 1.5 × 10⁻7 వస్తుంది. అంటే మనకి ఏంటి వెలాసిటీ అంటే మనకి అది ఏమి అవ్వలేదు. సింపుల్గా మనకి టెస్ట్ ఇచ్చారు అనమాట. ఏమనంటే మూవింగ్ విత్ వెలాసిటీ ఈక్వల్ టు 1/20th ఆఫ్ ది
వెలాసిటీ ఆఫ్ లైట్ అని ఇచ్చాడు, మనం దాని ఏదో సింప్లిఫై చేస్తామండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి డీబ్రోగ్లీ వేవ్లెంగ్త్ ఫార్ములా కావాలి. λ ఈక్వల్ టు h/mv. h ఈక్వల్ టు 6.625 into 10⁻⁻34 joule per second. Our V value 1.5 into 10⁻7 meter per second. M value ఏమన్నాడు, ప్రోటాన్ ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రాబ్లం, ప్రోటాన్ మాస్ ఫిక్స్డ్ వాల్యూ అని. ఇప్పుడేమొస్తున్నట్టు మనకి 1.67 into 10⁻⁻27 కేజీస్. ఈ 3 వాల్యూస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. λ ఈక్వల్ టు 6.625 into 10⁻⁻34 15 into 10⁻7 into 1.67 into 10⁻⁻27. వెరీ సింపుల్గా చేయండి. అది సింపుల్ చేస్తాడు ఏమవుతుంది మనకి, మొత్తం ప్రాసెస్ సింపుల్ చేస్తే 2.64 into 10⁻⁻10 వస్తుంది. సింపుల్గా చేయాలి. సింపుల్గా చేస్తే వాల్యూ అనేది మనకి వస్తుంది, అంటే అప్రాక్సిమేట్గా వాల్యూ అనేది వస్తుంది సింపుల్గా చేస్తే. అది అంటే టైం చూస్తే ఓకే. థ్యాంక్ యూ. సింపుల్గా చేయండి, అంటే అప్రాక్సిమేట్గా వస్తుంది వాల్యూ. ఈ వాల్యూ కూడా ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు.